దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లోకి కూరుకుపోతున్నాయి. నిన్న సెన్సెక్స్ 856 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 242 పాయింట్ల నష్టంలో ముగిసింది. ఫిబ్రవరి 4 నుంచి సెన్సెక్స్ ఏకంగా 4000 పాయింట్లు పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. దీనికి తోడు ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ప్రధానంగా ఇంట్రాడే ట్రేడింగ్ లో ఎక్కువ నష్టాలు రావడంతో దాని ప్రభావం ఓవరాల్ గా మార్కెట్ పై కనిపిస్తోంది. ఇక్కడ ప్రధానంగా చూస్తే దేశీయ మార్కెట్లపై ట్రంప్ ప్రభావం కనిపిస్తోంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని రోజులు బాగానే మార్కెట్లు ట్రేడ్ అయ్యాయి. కానీ టారిఫ్ల కీలక ప్రకటనలు చేసిన తర్వాతే భారీగా సూచీలు పడిపోతున్నాయి. ఈ 20 రోజుల్లోనే మార్కెట్లు ఎక్కువగా డౌన్ అయింది.